ఒకరోజు రాత్రి ఒక హోటల్కి ఇద్దరు లవర్స్ వచ్చారు. ఆ హోటల్లో ఒక రూమ్ని బుక్ చేసుకున్నారు. కానీ పొద్దున్నే లేచి చూసేసరికి అతను చనిపోయి ఉన్నాడు. పోలీసులు ఆమెను అడిగితే మేము రాత్రి సెక్స్ చేసుకున్నామని చెప్పింది. ఇంకా సెర్చ్ చేసి చూస్తే అతని పాకెట్లో ఈ వైగ్రా టాబ్లెట్స్ దొరికాయి. ఈ వీడియోలో మనం వైగ్రా వల్ల ప్రాణాలు పోతాయా, దీన్ని సరదాకి తీసుకోవచ్చా లేదా, సేఫ్గా ఎలా వాడాలి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే ఈ టాబ్లెట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో దీనికన్నా ముందు ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఎరెక్షన్స్ ఎలా పనిచేస్తాయి అనేది చూద్దాం. వెనెవర్ మనకు సెక్సువల్ స్టిమ్యులేషన్ కలిగినప్పుడు, వెదర్ ఇట్స్ టచ్, ఇమాజినేషన్, ఆడిటరీ, స్మెల్, అప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అక్కడికి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ వాసోడైలేషన్కి కారణమవుతుంది. అంటే మన నర్వ్స్ వైడ్ అయ్యి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. అంతేకాదు మన బాడీ నైట్రిక్ ఆక్సైడ్తో పాటు సైక్లిక్ జెఎంపీ అనే మాలిక్యూల్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఇది మన పెనిస్లో ఉండే ఈ స్పాంజీ మజిల్ని రిలాక్స్ చేస్తుంది. దాంతో ఆ బ్లడ్ ఈ స్పాంజీ మజిల్లోకి ఫ్లో అవుతుంది. సో మన బ్రదర్ నేలను చూపించడం మానేసి ఆకాశాన్ని చూపించడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మనకు ఎరెక్షన్ జరుగుతుంది. అప్పుడే మన బాడీ ఫాస్ఫోడైఎస్టరేస్ 5 అనే ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ని, సైక్లిక్ జెఎంపీని ఎలిమినేట్ చేసి మళ్ళీ మన బ్రదర్ని నార్మల్ స్టేట్కి తీసుకొస్తుంది. అండ్ పెనిస్ దగ్గరున్న మన బ్లడ్ మన బాడీలోకి వెళ్ళిపోతుంది. దాంతో మన బ్రదర్ నేలను చూపించడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ వైగ్రా విషయానికి వస్తే ఇది దాని బ్రాండ్ నేమ్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిల్డెన్ఫిల్. దీన్నే ఫాస్ఫోడైఎస్టరేస్ 5 ఇన్హిబిటర్ అని పిలుస్తారు. ఏదైతే ఎంజైమ్ మన పీనిస్ని డౌన్ చేస్తుందో దాన్ని ఇది బ్లాక్ చేస్తుంది. దాంతో మన పీనిస్లో బ్లడ్ అలానే ఉంటుంది. ఇక మన బ్రదర్ ఆకాశమే హద్దుగా 90% యాంగిల్తో స్టడీగా ఉంటాడు. ఇప్పుడు దీనివల్ల ప్రాణాలు రిస్క్లో పడొచ్చా లేదా, అలాగే దీన్ని సేఫ్గా ఎలా వాడాలో చూద్దాం. ముందుగా దీన్ని సరదాకి ఎలా వాడాలో చూద్దాం. దీన్ని వేసుకున్న తర్వాత ఇది పనిచేయడానికి 30 మినిట్స్ టైం పడుతుంది. అండ్ ఇది పనిచేయడానికి మీరు సెక్షువల్ స్టిమ్యులేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని ఎంటీ స్టమక్తో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. తిన్న వెంటనే కాకుండా కొంచెం టైం తర్వాత. బికాస్ తిన్న వెంటనే వేసుకుంటే ఇది మీ బాడీలో స్ప్రెడ్ కావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా దీన్ని వేసుకునే ముందు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ని అవాయిడ్ చేయండి. బికాస్ ఇవి మీ ఎరెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మన సామాన్లు ఏదో ఒక రోజు దొబ్బేస్తాయని. ఇవి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్కి కారణమవుతాయి. ఈ ట్యాబ్లెట్ 4 అవర్స్ వరకు పనిచేస్తుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 4 అవర్స్ వరకు మన పెనిస్ అలానే ఉంటుందా అని. కాదు, వన్స్ మనం ఆ మూడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల డెత్ కాజ్ అవుతుందా అని అంటే ఎస్, అవుతుంది. అంటే అది ఏది ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి. బికాజ్ అప్పటికే వాళ్ళు బీపీ మెడికేషన్స్ వాడుతుంటారు. ఇవి అలాగే సిల్డెన్ఫిల్ ఒకేలాగా పనిచేస్తాయి. ఇవి ఎప్పుడైతే హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో అప్పుడు మన నర్వ్స్ని రిలాక్స్ చేసి బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి నార్మల్ బీపీ ఉంచేలా చేస్తాయి. సో మనం బోత్ మెడికేషన్స్ని వాడినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ ఉండాల్సిన దానికంటే తగ్గిపోయి లో బీపీ వల్ల మనకు డెత్ కాజ్ అవుతుంది. నిజానికి ఈ వైగ్రాని ముందుగా చెస్ట్ పెయిన్ అండ్ బీపీ కోసం డెవలప్ చేశారు. కానీ దీని బెనిఫిట్స్ ఇక్కడ కన్నా ఇంటర్ కోర్స్లో బాగా యూజ్ అవడం వల్ల దీన్ని ఈ పర్పస్ కోసం వాడుతున్నారు. సో మనం వీడియో స్టార్టింగ్లో ఒక స్టోరీ గురించి మాట్లాడుకున్నాం కదా, అతను చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? తాను ఒకేసారి ఎక్కువ ట్యాబ్లెట్స్ని వేసుకున్నాడు. దాంతో లో బీపీ వల్ల తన హార్ట్ బీట్ ఆగిపోయింది. సో మీకు కనుక బీపీ ఇష్యూస్ ఉండి ఈ ట్యాబ్లెట్ని వాడాలనుకుంటే వెంటనే మీ పర్సనల్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి అడ్వైస్ తీసుకోండి. బికాస్ ప్రాణం పోతే మళ్ళీ రాదు. సో మీరు కనుక ఒక హెల్తీ పర్సన్ అయి ఉండి దీన్ని ఫన్ కోసం వాడాలని అనుకుంటే మినిమం డోసేజ్ని ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు అబవ్ 50 అయితే తక్కువ డ్యూరేషన్ మెడికేషన్ని ట్రై చేయాలి, లైక్ సెడెనఫిల్. అలాగే మీరు ఎక్కువ డ్యూరేషన్ కావాలనుకుంటే టెడెనఫిల్ని ట్రై చేయొచ్చు. అండ్ మీరు కనుక అదర్ మెడికేషన్స్ని వాడుతుంటే 6 అవర్ గ్యాప్ ఉంచండి. అండ్ మరీ చెప్తున్నా, దీన్ని వాడే ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు దీన్ని వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, యు ఆర్ రైట్. సో వైగ్రా తీసుకున్న తర్వాత వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే హెడేక్స్, ఫ్లషింగ్. బికాస్ బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల మీ ఫేస్ ఇలా రెడ్గా మారడం, హెడేక్స్ రావడం జరుగుతాయి. నెంబర్ 2, హీరింగ్ లాస్ అండ్ బ్లర్ విజన్. డోంట్ వరీ, ఇవి టెంపరీ మాత్రమే. నెంబర్ 3, డిజీనెస్, లో ఎనర్జీ, ఫాగీ లాంటి మెంటల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 4, యూరినరీ ప్రాబ్లమ్స్, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. నెంబర్ 5, స్కిన్ రియాక్షన్స్. ఇవే దీని యొక్క కామన్ సైడ్ ఎఫెక్ట్స్. దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటారా? డాక్టర్స్ దీన్ని ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందో వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎప్పుడైతే మన బ్లడ్ మన టెస్టిస్ దగ్గరకు సరిగ్గా రీచ్ అవ్వదో అప్పుడు మన టెస్టోస్టెరాన్, స్పెర్మ్ క్వాలిటీ, ఓవరాల్లీ మన సెక్షువల్ హెల్త్ డిక్రీజ్ అవుతుంది.
ఈ సిల్డెనఫిల్ మన బాడీలో ప్రతి నర్వ్ని ఎక్స్పాండ్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి హై టెస్టోస్టెరాన్, హై స్పెర్మ్ క్వాలిటీ, హై సెక్షువల్ హెల్త్ మనకు దొరుకుతాయి. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందో వాళ్ళకు ఆఫ్టర్ 12 months పీరియడ్లో వాళ్ళకు ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 64% ఉంటుందంట. వై? బికాస్ ఆఫ్ పూర్ బ్లడ్ ఫ్లో. అండ్ ఈ కండిషన్కి ఇచ్చిన పేరే హై బీపీ. సో ఇది ఈ వైగ్రా గురించి. ఫైనల్లీ నా ఒపీనియన్, ఇది మీ ప్రాణాలను తీస్తుందా అని అంటే లేదు. అది మీరు దీన్ని సరిగ్గా అవగాహనతో తీసుకుంటేనే. అతి మించి తీసుకుంటే అది అమృతమైనా సరే విషంగా పనిచేస్తుంది. అట్ ద లాస్ట్ నా అడ్వైజ్ ఏంటి అంటే, దీన్ని ప్రతిసారి కాకుండా అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేయండి.